సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం నందు ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకులో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ కలిపిన నీరుని ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, అంతేకాక పుణ్యక్షేత్రం నందు భక్తులు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి ఆ కెమికల్ను కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. మాది మఠంపల్లి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం అండి. మా ఊరిలో గత 10 రోజుల క్రితం కృష్ణా నదిలో ఎవరో కెమికల్ ఆంధ్రా నుంచి వచ్చారో తెలంగాణ నుంచి వచ్చారో తెలియదు. ఆ కెమికల్ నదిలో విపరీతంగా పోయటం వల్ల నది మొత్తం కూడా కలుషితం అయిపోయింది. దుర్వాసన వస్తుంది. అది ఆ వాటర్ తోటి కృష్ణా నది ఒడ్డున అసలు ఉండలేకపోతున్నాం. దగ్గర 100 మీటర్స్ పైనే ఆ వాసన తట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఆ నీళ్ళతో స్నానం చేస్తే డస్ట్ ఎలర్జీ వచ్చేసి ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. వామిటింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దాన్ని పరిశీలించి చర్య తీసుకొని దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ విలేజ్లో సుప్రసిద్ధ సూర్యాపేట జిల్లాలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం, పెద్ద పుణ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు స్నానాలకు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు భక్తుల దేవాలయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీగా అత్యవసరంగా